నవరసాలలో భక్తి రసంలో మునిగి ఉండటం వార్ధక్యంలో చేయాల్సిన పని అని కొందరు వ్యాఖ్యానిస్తారు. నిత్య జీవితంలో అన్ని రసాలతో పాటు భక్తి రసంలోనూ తాదాత్మ్యం చెందటం వల్ల అనేక చికాకులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తున్నది అన్నది నిజం. భగవంతుడిని పిలవటానికి భక్తునికి ముఖ్యంగా ఆర్ద్రత కలిగి ఉండాలి. ఆర్ద్రతతో పిలిస్తే భగవంతుడు పలకకుండా ఉంటాడా? అలాంటి ఆర్ద్రతే శ్రేయా ఘోషల్ గళంలో ఉంటుంది. నేను పరిచయం చేయబోతున్న పాటలో చూడండి ఎంత ఆర్ద్రత ఉందో. మనుషులకి నిబ్బరాన్ని, మానసిక ప్రశాంతతని ఇచ్చే అత్యంత ఇష్టమైన వ్యాపకం భగవన్నామస్మరణ. ఈ పాట వినండి. ఇది బెనారస్ అనే చిత్రంలో శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట. సాహిత్యం దాన్ని నేను స్వేచ్ఛానువాదం చేశాను. తూర్పు నుండి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ కిరణాల వెలుగు సింధూర వర్ణ రంజితమైన మేఘములుగా దట్టంగా పరుచుకుంటుంది. గాలి గమనంలో మొవ్వల రవళి వినిపించగా నా నెమలి లాంటి హృదయం పాడుతుంది. నా హృదయం పాడింది ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని. నిన్ను పూజించటానికి పళ్ళెరం నిండా పూలదండలు తెస్తాను. గంగాజలాన్ని కలశంలో నింపి తెస్తాను. 9 జ్యోతుల దీపాన్ని వెలిగిస్తాను. నిత్యం శివచరణముల ముందు శిరస్సు వంచుతాను. తన్మయత్వంతో భక్తి పారవస్యంతో నా అణువణువు పులకరిస్తుంది. నా హృదయం పాడింది ఓం నమశివాయ. నస్వరం కాని అభయమిచ్చే శంకరా, నేను నీ దర్శనాభిలాషిని. జన్మ జన్మల నుండి నీ పూజ చేయుటలో దప్పిక కొన్నదానిని. నా మీద కొంచెం దయచూపు. నీకన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదు. నా ప్రాణాలు కేవలం నీకోసమే. నా హృదయం పాడింది ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని. ఈ పాటకు సాహిత్యాన్ని సమీర్ అందించారు. పాట వినాలంటే బెనారస్ చిత్రంలో ఈ పాటను వినండి. చాలా బాగుంటుంది. విన్న తర్వాత కామెంట్ చేయటం మర్చిపోకండి. ఎదురు చూస్తూ ఉంటాను. ఓం నమశివాయ.